కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ పాస్టర్ అమెరికాలో అదృశ్యం కావటం అతని కుటుంబ సభ్యుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల క్రితం వరకు తమతో ఫోన్లో సంభాషించి మరికాసేపట్లో విమానం ఎక్కబోతున్నట్లు చెప్పిన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని క్రైస్తవ మత ప్రచారకుడు వీరపనేని జాన్సన్ చౌదరి జూన్ 6వ తేదీన అమెరికా వెళ్లారు. నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ నెల 13వ తేదీన తిరిగి గన్నవరం రావాల్సి ఉంది. 11వ తేదీన లాస్ ఏంజల్స్ నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. మరి కాసేపట్లో బయలుదేరుతున్నట్లు విమానాశ్రయం బయట నుంచి కుమార్తె జెస్సికాకు చెప్పారు. ఆ సమయంలో జాన్సన్ భార్య సుభాషిణి ప్రార్థనలో ఉన్నారు. మళ్లీ ఫోన్ చేస్తానన్న జాన్సన్ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమెరికాలోని ఎంబసీకి జాన్సన్ వివరాలను మెయిల్ ద్వారా తెలిపారు. లాస్ ఏంజల్స్ విమానాశ్రయం నుంచి బయలుదేరలేదని సమాచారం రావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. మా పిల్లలు కూడా చాలా బెంగ పెట్టుకున్నారు. ఎలాగోలా మీరే సహాయం చేయండి. అలాగే అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి. తెలుగు వాళ్ళే సహాయం చేస్తారన్నట్టుగా మీరు అక్కడ మా హస్బెండ్ని ఎతికి పెడతారని మేము నమ్మొచ్చున్నాం. ఆయన లాస్ ఏంజల్స్లోనే ఉన్నారని అక్కడ పోలీసులు చెప్పారు. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే 3 రోజులు ఆగిన తర్వాత చెప్తానన్నారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మా డాడీ 6 రోజులుగా మిస్సింగ్ అవుతున్నారు. అమెరికాకు వెళ్ళారు. అక్కడ క్షేమంగా చేరుకున్నానని వాట్సాప్ కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. ఆ రోజు నుంచి వాట్సాప్లో చక్కగా మాట్లాడుతున్నాం అందరూ. అప్పుడేమైందంటే మా డాడీ తిరిగి వచ్చేటప్పుడే ప్రాబ్లం అయింది. మా డాడీ కనపడట్లేదు 6 రోజుల నుంచి. అలాగే చివరి కాల్ ఎప్పుడు జరిగిందంటే నాకు ఫోన్ చేశారు మా డాడీ. చివరి కాల్గా 11th 6:30కి కరెక్ట్గా 6:30కి మేము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకునేటప్పుడు ఫోన్ చేశారనమాట. మా మమ్మీ ప్రేయర్లో ఉన్నందువల్ల నేను మాట్లాడాను. నేను లాస్ ఏంజల్స్లో ఫ్లైట్ ఎక్కుతున్నాను అని చెప్పారు. ఎయిర్పోర్ట్ బయట ఉన్నట్టున్నారు. తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశారు. మళ్ళీ నేను మమ్మీకి ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఒక ఫోన్ కాల్ కానీ వాట్సాప్లో ఒక మెసేజ్ కానీ పెట్టలేదు మా డాడీ. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అయినా జాన్సన్ యోగక్షేమాలు తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.